హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నీకు ఇది పంపించమని ఎవరు చెప్పారు? నీకు ఇది పంపించమని ఎవరు చెప్పారు? సో మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హూ టోల్డ్ యూ టు సెండ్ ఇట్. హూ టోల్డ్ యూ టు సెండ్ ఇట్ అంటే ఇది నీకు ఎవరు పంపించమని చెప్పారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు. ఓకేనా? ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు? డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్. ఓకేనా? డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్ అంటే ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాటర్ ఎక్కువ తాగడం అలవాటు చేసుకోండి. వాటర్ ఎక్కువ తాగడం అలవాటు చేసుకోండి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మోర్ అంటే వాటర్ ఎక్కువ తాగడం అలవాటు చేసుకోండి. అదే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మోర్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాను. ఓకేనా? నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ విల్ గో దేర్ ఒకేషనలీ. ఓకేనా? ఐ విల్ గో దేర్ ఒకేషనలీ అంటే నేను అక్కడికి అప్పుడప్పుడు వెళ్తాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇది చేయడం చాలా కష్టం. ఓకేనా? ఇది చేయడం చాలా కష్టం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఇట్స్ టూ హార్డ్ టు డూ. ఓకేనా? ఇట్స్ టూ హార్డ్ టు డూ దిస్ అంటే ఇది చేయడం చాలా కష్టం అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాకు మా ఊరికి వెళ్ళాలనిపిస్తుంది. ఓకేనా? నాకు మా విలేజ్కి వెళ్ళాలనిపిస్తుంది ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు మై విలేజ్. ఓకేనా? ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు మై విలేజ్ అంటే నాకు మా ఊరికి వెళ్ళాలనిపిస్తుంది అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ఏ సమయానికి పంపిస్తారు? ఓకేనా? మీరు ఏ సమయానికి పంపిస్తారు ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే ఎట్ వాట్ టైమ్ విల్ యూ సెండ్. ఓకేనా? ఎట్ వాట్ టైమ్ విల్ యూ సెండ్ అంటే మీరు రేపు ఏ సమయానికి పంపిస్తారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా ఏది మార్చొద్దు. నాకు తెలియకుండా ఏది మార్చొద్దు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ చేంజ్ ఎనీథింగ్ వితౌట్ మై నాలెడ్జ్. ఓకేనా? డోంట్ చేంజ్ ఎనీథింగ్ వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా ఏది మార్చొద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎలాగో అలా తప్పించుకున్నారు. వాళ్ళు ఎలాగో అలా తప్పించుకున్నారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు? సమ్హౌ దే ఎస్కేప్డ్. ఓకేనా? సమ్హౌ దే ఎస్కేప్డ్ అంటే వాళ్ళు ఎలాగో అలా తప్పించుకున్నారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరెందుకు అది వదిలించుకోవాలనుకుంటున్నారు? ఓకేనా? మీరెందుకు అది వదిలించుకోవాలనుకుంటున్నారు? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డూ యూ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ దాట్. ఓకేనా? వై డూ యూ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ దాట్ అంటే అది మీరు ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.